హాయ్ అండి, ఇవాళ పూణేలోని మరొక అందమైన ప్లేస్కి వెళ్దాము. అదే కాలు వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట మనం వాటర్ ఫాల్స్ చూడటానికి. పూణే నుంచి 135 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మాల్షేస్ ఘాట్స్ అనే రీజియన్లో ఉంటుందన్నమాట పూణేలోని. ఈ వాటర్ ఫాల్ హైట్ 1200 అడుగులు అనమాట. ఇక్కడ విశేషం ఏంటి అంటే వాటర్ ఫాల్ నార్మల్గా పైనుంచి కిందికి దూకుతూ ఉంటాయి కదా వాటరు, కానీ ఇక్కడ 5 అంచెలుగా ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్స్ పూణేలోని. ఇక్కడికి వెళ్తానికి 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరీ కష్టం కాదు, మరీ అలానే సులువు కాదు, కొంచెం మధ్యస్థంగా ఉంటుంది ట్రెక్ అనేది. అడవి మధ్యలో చిన్న చిన్న వాగులు, చిన్న వాటర్ ఫాల్స్ మధ్యలో నడుస్తూ వెళ్ళాలన్నమాట. వాగులు ఉంటాయని చెప్పాను కదా, వాగుల్లో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే రాళ్ళు మొత్తం పాచి పట్టేసి జారుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వాగు దగ్గర జాగ్రత్తగా దాటుదామని రాళ్ళ మీద కాలేసి కింద పడ్డాను అనమాట. సో నా షూస్ అన్నీ కూడా మొత్తం వాటర్ కారుతా ఉన్నాయి. అందుకని మళ్ళీ షూ చేతిలో పట్టుకొని బ్యాగ్ పక్కన కొంచెం అంటే కాలు జారేది అట్లాంటివి మళ్ళీ ప్రమాదం ఉంటుంది కాబట్టి షూస్ పక్కనకి వేసేసి నేను ఇది క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వర్షాకాలంలో వచ్చినప్పుడు, అంటే వర్షం బాగా పడేటప్పుడు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ వర్షం ఎక్కువగా పడింది అనుకోండి, ఫ్లో చాలా ఎక్కువ ఇమ్మీడియట్గా అంటే అనుకోకుండా వచ్చేసే ప్రమాదం ఉంది. ఇది వరకు మన ఛానల్లోని హరిశ్చంద్రగఢ్ చూసాం కదా, హరిశ్చంద్రగఢ్ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కాలు అనే రివర్లో కలుస్తాయి అన్నమాట. అక్కడ నుంచి పారే నీళ్లు వాటర్ ఫాల్గా ఏర్పడి ఇలా ఇది వాటర్ ఫాల్ నుంచి వచ్చే కింద నీళ్ళు అనమాట. ఈ నీళ్ళని దాటుకొని పైకి వెళ్ళి వాటర్ ఫాల్ని చూస్తాము. సో అదే ఆ కాలు నుంచి వచ్చే వాటర్ కాబట్టి కాలు వాటర్ ఫాల్ అంటారు అనమాట దీన్ని. వెళ్ళే దారి మొత్తం కూడా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, చాలా చాలా అందంగా ఉంటుంది. హరిశ్చంద్రగఢ్ కానీ సావ్లియా ఘాట్ కానీ కొంచెం కంపేర్ చేసుకుంటే వాటికన్నా ఇది కొంచెం కష్టమైన ట్రెక్ అన్నమాట. దారి చాలా సన్నగా ఉంటుంది, కొంచెం అంటే కొండ ఎడ్జ్లో నడుస్తున్నాం అనమాట. పడితే ఏమంటే రాళ్ళు రప్పలు కూడా ఉండవు, డైరెక్ట్గా వాటర్ ఫాల్ లోపలికి పడిపోతారన్నమాట. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు. ట్రెక్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ మీద నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టైం మాత్రం వెళ్ళి రావటానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది అనమాట. ఒక 2.5 hours ట్రెక్ చేసిన తర్వాత ఫైనల్గా పైకి రీచ్ అయిన తర్వాత బ్యూటిఫుల్ వ్యూ ఇదనమాట. 5 అంచెలు అని చెప్పాను కదా, కానీ ఇక్కడ 4 అంచెలు మాత్రమే కనిపిస్తుంది. ఒకటి కిందికి ఉంటుంది అనమాట, అది మనకి కనబడదు. ఇదే అందమైన కాలు వాటర్ ఫాల్, 5 అంచెల వాటర్ ఫాల్ పూణేలోని. ఒక 2-3 గంటలు కింద మీద పడి, వాటర్లో పడి, రాళ్ళల్లో పడి, రప్పల్లో పడి పైకి ఎక్కిన తర్వాత ఈ దూకుతున్న వాటర్ సౌండ్కి మొత్తం ఎగిరిపోయిందనమాట. కింద పడింది ఎగిరిపోయింది, వాటర్లో పడింది ఎగిరిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ వాటర్ చప్పుడు తప్ప ఇంకేమీ వినపడదు. ఇక్కడ ఎవరైనా 2-3 రోజులు గడపాలి అని అనుకుంటే దగ్గరలోని బ్లూ వాటర్ రిసార్ట్ అని ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ కాలు వాటర్ ఫాల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.